సింపుల్ ఇంగ్రీడియంట్స్తో లంచ్ కోసం ఈజీ అండ్ టేస్టీగా వెజ్ పులావ్ గ్రేవీతో తిన్నా రైతాతో తిన్నా చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలో చూద్దామా. ముందుగా దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి లేదా ఆయిల్ వేసేసుకోండి. అది కాస్త హీట్ అయిన తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకొని అవి మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, పొటాటో, గ్రీన్ పీస్ అండ్ టమాటో ఇవన్నీ వేసేసుకొని 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత అందులో సోయా ముందుగా నానబెట్టి పెట్టుకున్న అండ్ అందులోనే కాస్త కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అండ్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే కాస్త పుదీనా, కొత్తిమీర, ధనియా పౌడర్, మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కూడా వేసేసుకోండి, కలిపేసుకోండి. అండ్ తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా వాటర్ వేసుకోకుండా ఒక 2 మినిట్స్ వెజ్జెస్తో పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. 2 మినిట్స్ తర్వాత 1:2 రేషియో లాగా వాటర్ వేసుకోండి. నేను ఇక్కడైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా, సో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నా. అండ్ మీరు మీ అకార్డింగ్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. అండ్ తర్వాత అందులోనే కాస్త సాల్ట్ కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కుక్ చేసుకోండి. ఇది అట్లీస్ట్ 15 మినిట్స్ పడుతుంది. 15 మినిట్స్ తర్వాత మన వెజ్ పులావ్ అయితే రెడీ అవుతుంది అనమాట. సో ఈ ఈజీ వెజ్ పులావ్ నచ్చితే ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి.